నమస్తే అమ్మ, అందరికీ జై రామకృష్ణ. మనము శాశ్వత ఆనందము అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ప్రతి నెల ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ అంతరంగ అన్వేషణలో మనకు పనికొస్తుంది అనమాట. అది ఎట్లా మనం దాన్ని ఉపయోగించుకోవాలి అనేది మనం చూసుకుంటూ మన క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి. మన క్యారెక్టర్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనలో నైతిక విలువలు పెరుగుతూ వస్తాయి. నైతిక విలువలు పెరిగినప్పుడు ఏమవుతుంది, మన మనసు ఆధ్యాత్మికం వైపు మళ్ళుతుందనమాట. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది విలువలు బోధించాలి. ఎవరికైనా సరే మనం ముందు విలువలతోటి ఉండి ఎదుటి వాళ్ళకు విలువల గురించి చెప్పినప్పుడు ఏమవుతుంది, అబద్ధం చెప్పకూడదు, సత్యమే పలకాలి, ఇతరులను ద్వేషించకూడదు, ఇట్లా పరుషమైన మాటలు మాట్లాడకూడదు, ఇలా రకరకాల విలువలు ఉంటాయి కదా. అవన్నీ ముందు మనము ఆకళింపు చేసుకొని తర్వాత వేరే వాళ్ళకి చెప్పే అంత స్థితికి మనం రావాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఆధ్యాత్మిక జీవితం మీద మనకు మక్కువ కలుగుతుంది. కాబట్టి ఈరోజు నేటి సద్భావన ఏంటి అనేది చూద్దాము. మనము ప్రతి దాని యందు అంతరంగపు సలహాను పాటిస్తూ ఉంటే క్రమముగా మనం దైవవాణిని వినడం ప్రారంభించి ఆయన సాన్నిధ్యాన్ని గ్రహిస్తాము అంటున్నారు. అంటే ఏంటంటే అంతరంగ సలహాను పాటించమంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఏదో ఒక సమస్య వచ్చింది, మనం మామూలుగా షిరిడి సాయిబాబా ఫోటో ముందు 2 చీటీలు వేస్తారు చూసారా, ఎస్ అని ఒకటి, నో అని ఒకటి. మనం మనసులో ఒకటి అనుకుంటాము, చాలామందికి అలవాటు ఉంటుంది అది. అట్లా మనం అది కాకుండా మన లోపల నుంచే ఎస్సా నోనా అని వచ్చేస్తుంది అనమాట మనకి. ఎప్పుడు మనం భగవంతునితో బాగా కనెక్ట్ అయినప్పుడు ప్రతి దాని యందు అంతరంగ సలహాను పాటిస్తుంది. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి, ఒక ప్రాబ్లం వచ్చింది, వెంటనే మనము దేవుడి ముందు కూర్చొని మన లోపల మన మనసులో ఏమనిపిస్తూ ఉందో గమనించుకోవాలన్నమాట. ఎప్పుడు మనకు కరెక్ట్గా తెలుస్తుంది అంటే మనం భగవంతునితో బాగా కనెక్ట్ అయినప్పుడు కరెక్ట్ డెసిషన్ వచ్చేస్తుంది అనమాట మనకి, ఎస్సా నోనా. నేను కూడా అంతే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు లేచినప్పుడు అన్నపూర్ణదేవి ఫోటో ఉంది కదా మాకు వంటింట్లో, అక్కడ వెళ్ళి అమ్మ నేను ఇప్పుడు క్లాస్ చెప్పాలనుకుంటున్నాను, మరి ధీరమాత గురించి చెప్పాలా లేకపోతే అంతరంగ అన్వేషణ, ఇట్లా ప్రతి ఒక్కటి ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అప్పుడు వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట మన మనసులో నుంచి. అదే భగవంతుడు ఇచ్చేటువంటి ఆన్సర్. కాబట్టి మనం ఎక్కడికో ఎవరి దగ్గరకో జ్యోతిష్యం వాళ్ళ దగ్గరికి హోమాలు అవన్నీ చేయించాలి, నేను తెలుసుకోవాలి, అట్లా కాదనమాట. రోజు కనెక్ట్ అయ్యి ఉండేటప్పటికీ మన లోపల నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి అట్లా అయినప్పుడు ఏమవుతుంది, దైవవాణిని వినగలుగుతాం మనము. అదే దైవవాణి, దైవం చెప్పినట్టే అనమాట ఇంకా మనకు. సో నెక్స్ట్ మనం పాఠంలోకి వెళ్దాము. మన ఊహలన్నీ పరమసత్యం యొక్క అంతిమ దర్శనంతో కనుమరుగైపోతాయి. కాబట్టి మనం ఏమేమో ఊహించుకుంటూ ఉంటాము, కొన్ని తప్పుగా ఉంటాయి మన ఊహలు. ఎప్పుడైతే భగవంతునితో కనెక్ట్ అవుతామో అప్పుడు ఆ ఊహలు అవన్నీ పటాపంచలైపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను కూడా ట్రస్ట్ గురించి చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను, అయిపోతుంది అని అనుకుంటూ చెప్తూనే ఉన్నాను, కానీ లేట్ అవుతా వచ్చిందనమాట. ఇప్పుడు టైం వచ్చింది. కాబట్టి కొంతమంది ఏమనుకుని ఉంటారు, ఈమె ఏందోలే ఎప్పుడు చెప్తా ఉంటుంది, ఏది అయినట్టు లేదు, అది ఎప్పుడు చేస్తారో ఏమో అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడైతే ఆ ఊహలన్నీ పటాపంచలు అయిపోయినాయి కదా, ఇప్పుడు వెళ్తున్నాం కదా పబ్లిక్లోకి. కాబట్టి ఫస్ట్ మనం దైవం మీద ఆధారపడి మన పని మనం చేసుకుంటూ మన సాధనని మనం మెరుగుపెట్టుకుంటూ రావాలి. సాధన మాత్రం మానకూడదు అనమాట. ఎన్ని ఆటంకాలు వచ్చినా మనకి ఎన్ని సమస్యలు వచ్చినా సాధన చేసుకుంటూనే ఉండాలి. చేసుకుంటూ ఉండి మనం ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇప్పుడు అందుకే కదా మీకు చెప్పాను, ధీరమాత గురించి నాలెడ్జ్ పెంచుకోండి. ఇంట్లో కూర్చొని చేసే జాబ్స్ సృష్టించబడతాయి, ఎందుకంటే మాకు చాలా మంది ఉమెన్ కావాల్సి వస్తుంది. ఆ మాట చెప్పాం. మనము ఎప్పుడైతే భగవంతునితో కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు మన ఊహలన్నీ కనుమరుగైపోతాయి అనమాట. ఒకసారి దానిని పొందాక మనం ఎటువంటి వాళ్ళము, ధనికులమా బీదలమా, సుఖవంతులమా దుఃఖితులమా అనే అల్ప విషయాల గురించి ఆలోచించము. ఒక్కసారి భగవంతుని పట్టేసుకున్నాం అనుకోండి, మనం బాగా డీప్గా భక్తి చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇంట్లో ఆ రోజు సమస్య ఉన్నా కూడా మనకి ఏమనిపించదు అనమాట. సరే దేవుడే చూసుకుంటాడులే అని మనం వదిలేస్తాం, ధైర్యంగా ఉంటాం. మనలో ధైర్యం బాగా పెరిగిపోతుంది అనమాట. మనం దేనికి చలించము. ఎవరైనా ఒక మాట అన్నా కూడా బెదిరిపోమన్నమాట, నవ్వుకుంటూనే సమాధానం చెప్తాం. కాబట్టి అటువంటి అన్ని ట్రాన్స్ఫర్మేషన్ మనలో వస్తుందన్నమాట నిదానంగా. కాబట్టి ఏమంటున్నారు, నూతన ఆశను స్థైర్యాన్ని పొంది నిజమైన జీవన ప్రాణవాయువుని పీలుస్తాం. కాబట్టి మనం పీల్చే గాలి అన్నీ పవిత్రమైపోతాయి. మన లోపలికి వెళ్తూ ఉంది అంటే బయటకు వస్తూ ఉంది అంటే అన్నీ పవిత్రమైపోతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతునితో కనెక్ట్ అయి ఉన్నామో మన మాట,
మన చేతలు అన్నీ పవిత్రమైపోతాయి. మన చూపులు, మన అంతరంగంలోనే ఒక చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది మన సాధన వల్ల సాధ్యమవుతుంది. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటిది అంటే సాధనకి 50% టైం, మనకు ఒక 1 అవర్ టైం ఉందనుకోండి, రోజులో 1 అవర్ ఖాళీగా ఉంటున్నాము, 1 అవర్ ఫ్రీ టైం ఉందనుకోండి, ఆ 1 అవర్లో హాఫ్ అన్ అవర్ మనం సాధన చేసుకోవాలి. సాధన అంటే మీకు తెలుసు, పూజ అవ్వచ్చు, ఒక పుస్తకాన్ని అధ్యయనం చేయడం అవ్వచ్చు, ధ్యానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇంకా మిగతా 50% టైంని దేనికి కేటాయించాలంటే సేవకి. సేవ చేయడం ద్వారా ఏమవుతుంది, మన చిత్తం అనేది పరిశుద్ధం అవుతుంది అనమాట. మన మనసులోని మలినాలన్నీ కడిగివేయబడతాయి అనమాట. అందుకే సేవ 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 అని రామకృష్ణ మఠం వాళ్ళు ఎందుకు సేవని అంత ప్రాధాన్యత ఇస్తారు అంటే, ముందు మన కల్మషాలన్నీ పోవాలి కదా మన లోపలివి. కాబట్టి స్వామీజీలు కూడా చాలా టైం సేవలో స్పెండ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ వాళ్ళు 3:30కే లేస్తారు. 3:30 నుంచి 8 వరకు వాళ్ళు సాధన చేసుకొని తర్వాత 10 నుంచి 9:30 నుంచి పబ్లిక్లోకి వచ్చేస్తారు. అంటే అక్కడే రామకృష్ణ మఠంలోనే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరికి ఉంటుంది కదా. లాంగ్వేజెస్ డిపార్ట్మెంట్ వేరే, ఆఫీస్ వేరే, అన్ని చోట్ల స్వామీజీలు వర్క్ చేస్తూ ఉంటారు. మనం పబ్లిక్ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం అవసరాలు అవన్నీ తీరుస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన క్లాసెస్ రన్ చేస్తూ ఉంటారు. ఇంకా బయట ప్రోగ్రామ్స్ ఉంటే బయట ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారు. సో వాళ్ళకి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే, మార్నింగ్ వాళ్ళు చేసుకునేటువంటి సాధన నుంచి అంత శక్తి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సేవకి ఎక్కువ టైం కేటాయిస్తారనమాట. సేవకి ఎక్కువ టైం కేటాయించడం వల్ల మనసు అనేది ప్రతిరోజు పరిశుద్ధమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇంట్లో పాత్రలు ప్రతిరోజు తోముకుంటామా? ఒక రాగి పాత్ర ఉందనుకోండి, దాన్ని తోమకపోతే కొన్ని రోజులు అలా వదిలేసామనుకోండి, మొత్తం చిలుం పట్టిపోతుంది కదా. కాబట్టి దాన్ని తోమడం అప్పుడు చాలా కష్టమైపోతుంది. సో మన మనసు కూడా అటువంటిదే అనమాట. మన మనసు కూడా ప్రతిరోజు దాన్ని శుభ్రం చేసుకుంటేనే పనికి వస్తుంది. లేకపోతే అది అనవసరమైనటువంటి ఆలోచనల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా మనము ప్రతిరోజు మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ నిత్య కార్యకలాపాలు చేసుకుంటూ ఉండాలన్నమాట. మన ధర్మంగా నిత్య కార్యకలాపాలకు కొన్ని నియమితమైన గంటలు వెచ్చించినా ఖచ్చితంగా కొంత సమయాన్ని మన అంతరంగ అన్వేషణకై కేటాయించాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనకి ఎంత టైం ఉంటే అంత టైంలో మనం మిగతా మన పనులన్నీ చేసుకోవాలి. మనం గృహస్థుగా ఉన్నాము అంటే గృహస్థ ధర్మాలన్నీ చేసుకోవాలి. మనం వంట చేయడం మన పని, పిల్లల్ని చూసుకోవటము, అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళని చూసుకోవడము, అన్నీ చేసుకుంటాము. అన్నీ చేసుకొని మళ్ళీ మిగిలిన టైంలో దాన్ని విభజించుకుంటాం అనమాట. సగం టైం సాధనకి, సగం టైం సేవకి అట్లా వినియోగించుకుంటాం. కాబట్టి మిమ్మల్ని ధీరమాత నేర్చుకోండి, మీరు కూడా సేవ చేసే అవకాశం వస్తుంది కదా అని చెప్తున్నాం అనమాట. కాబట్టి నియమితమైన కొంత సమయాన్ని అంతరంగ అన్వేషణకై కేటాయించాలి అని చెప్తున్నారు. ప్రతిరోజు ఇటువంటి అంతర్దృష్టిని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తే వికాసం చెందటంలో ఎటువంటి భంగపాటు కలగదు. కాబట్టి ప్రతిరోజు అనమాట. ఇప్పుడు మనం కదా వాకింగ్ చేయడం మొదలు పెట్టామనుకోండి, కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానేస్తామనుకోండి, అప్పుడు ఇర్రెగ్యులర్ అయిపోతుంది కదా. అట్లనే శరీరానికి ఎట్లయితే మనం అట్లా తర్ఫీదుని ఇస్తామో ఫిజికల్గా బాడీకి, అట్లా మైండ్కి కూడా మనము అలాగే ఎక్సర్సైజ్ ఇవ్వాలన్నమాట. మైండ్కి ఎక్సర్సైజ్ ఏమి అంటే ఇలాంటివి అన్ని సత్సంగాలు వినడము, మంచి పుస్తకాలు చదువుకోవడము, పూజ చేయడము, ధ్యానం చేయటము, ఇవన్నీ అనమాట. కాబట్టి ప్రతిరోజు ఒక రోజుకు 10 నిమిషాలు చేస్తున్నాం అనుకోండి, ప్రతిరోజు 10 నిమిషాలు చేయాలన్నమాట. అట్లా చేస్తూ చేస్తూ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు మనసుకు అలవాటు అయిపోతుంది. ఇంకా మనకి కరెక్ట్ ఇప్పుడు 9 మార్నింగ్ 9 మనకు కుదురుతుంది అనుకోండి పూజ, 9:30 కుదురుతుంది అనుకోండి. 9:30 అవ్వగానే మన మనసు అటు పూజ వైపు లాగేస్తుంది అనమాట కదా. మనం ఇప్పుడు 11 అవ్వగానే క్లాస్కి వచ్చేస్తున్నాం కదా. అట్లా మన మనసు అలా అంతర్ముఖం అయిపోతుంది అనమాట. అయిపోయినప్పుడు ఏం చెప్తుంది, ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తుంది అనమాట. అది ముందుకెళ్ళాలా వద్దా అనేది మనకే తెలిసిపోతుంది అనమాట. సో అట్లా మనం మనస్సుని తర్ఫీదు చేసుకుందాము అని చెప్తున్నారు. ప్రార్థన. హే సకలాంతరాత్మ, నా స్వశక్తి ఎన్నడూ సరిపోదని నేను తెలుసుకుందునుగాక. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మేమే ఉన్నాము, అంత పెద్ద ప్రోగ్రాం చేయాలని బయలుదేరుతున్నాము, కానీ మా శక్తితో అవుతుందా? అది
భగవంతుడు అనుకోవాలి, అంతే కదా. భగవంతుడు అనుకోవాలి ఇది పబ్లిక్లోకి రీచ్ అవ్వాలి, ఈ ప్రోగ్రాము ఉచిత మెగా వైద్య శిబిరం పెడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది, ప్రజలకి హెల్త్ ఇష్యూస్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ముందుగా అది టేకప్ చేశారనమాట. కాబట్టి కానీ మా వల్లే ఏమవుతుంది చెప్పండి, ఎంతోమంది వాలంటీర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, ప్రజలు ముఖ్యంగా దాన్ని అర్థం చేసుకుని మా దగ్గరికి రావాలి, మేము అక్కడికి వెళ్ళి ఇల్లు తీసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, ఇక్కడున్న సంసారాన్ని చక్కబెట్టుకోవాలి. ఇన్ని చూసుకోవాలంటే భగవంతుని కృపలేంది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి. కాబట్టి ఏం పని చేయాలన్నా, మనం ఒక చిన్న అడుగు వేయాలన్నా, ఇప్పుడు క్లాస్ కంటిన్యూ చేయాలన్నా కూడా, ఇందాక మా హస్బెండ్ ఈ రూమ్లో ఏదో పని చేస్తూ ఉన్నారనమాట. నేను బయటకు వెళ్ళమని చెప్పాను, డోర్ పెట్టుకుంటాను, నాకు టైం అయిపోతుంది అంటే ఆగు అని ఆయన లేట్ చేస్తున్నారనమాట. అంటే చూడండి, ఎంత చిన్న పని స్టార్ట్ చేయాలంటే కూడా భగవంతుని కృప ఉండాలి. నేను అనుకున్న అయ్యో టైం అయిపోతుంది, మళ్ళీ నేను లేట్గా వెళ్ళాలేమో క్లాస్కి అనుకుంటే తను వెళ్ళిపోయారు బయటికి. శక్తులు ఇచ్చి, డబ్బు కావాలి, మనుషులు కావాలి, అన్నీ కావాలి కదా, తెలివి కావాలి, అన్నీ ఇచ్చి మనల్ని పంపిస్తాడనమాట. లోక కళ్యాణార్థం మనల్ని ఎన్నుకున్నప్పుడు మనకు కావలసిన శక్తియుక్తులన్నీ ఇచ్చేస్తాడు, ఇచ్చి వెళ్ళమంటాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సహాయం చేసే వాళ్ళని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. ప్రతి ఒక్కరిని ఎంత శక్తి కావాలి మనకి. కాబట్టి సాధన బాగా పెంచుకోవాలి, భగవంతుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. భగవంతుడు అనుకుంటేనే ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయిస్తాడనమాట. కాబట్టి మన శక్తి ఎప్పుడు సరిపోదు. మన వల్ల, ఇప్పుడు నా వల్లే అంత పెద్ద ప్రోగ్రామ్ అవుతా ఉంది అని నేను అనుకున్నాను అనుకోండి, అది ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. నా వల్ల కాదు, నన్ను భగవంతుడు అక్కడికి పంపిస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల నా కళని నెరవేర్చడానికి పంపిస్తున్నాడు. దాదాపు 2009 నుంచి అనుకున్నాం అనమాట, కళ్యాణదుర్గ్ కాన్స్టిట్యున్సీలో సేవలు చేయాలి, అక్కడికి వెళ్ళి వచ్చాం. కాబట్టి అక్కడ ప్రజలందరూ మనవాళ్ళు అని అనుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పంపిస్తున్నాడు అనమాట దేవుడు. అన్ని హంగులు ఇచ్చి, అన్ని రకాల శక్తులు ఇచ్చి, డబ్బు కావాలి, మనుషులు కావాలి, అన్నీ కావాలి కదా, తెలివి కావాలి, అన్నీ ఇచ్చి మనల్ని పంపిస్తాడనమాట. లోక కళ్యాణార్థం మనల్ని ఎన్నుకున్నప్పుడు మనకు కావలసిన శక్తియుక్తులన్నీ ఇచ్చేస్తాడు, ఇచ్చి వెళ్ళమంటాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సహాయం చేసే వాళ్ళని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. ప్రతి ఒక్కరిని ఎంత చిన్న పనికి కావాల్సిన అందరినీ ఆయనే ఏర్పాటు చేసుకుంటాడనమాట. కాబట్టి నా స్వశక్తి ఎన్నడూ సరిపోదని నేను తెలుసుకుందునుగాక. మనం అది తెలుసుకోవాలి. ఏ పని చేయాలన్నా మనది కాదు, భగవంతుడే చేయించాలి. భగవంతుని సంకల్పం వేరే ఉంటుంది, మనం ఏదో ఇంకోటి అనుకుంటాము, ఆయన ఏదో ఇంకోటి అనుకుంటాడు. నేను చెప్పాను కదా, కాలుపల్లిలో ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి ట్రస్ట్ది అని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ కళ్యాణదుర్గంలో స్టార్ట్ అవుతా ఉంది. కాబట్టి భగవంతుని ప్లానే వర్కౌట్ అవుతుంది, అంతేగాని మన ప్లాన్ కాదనమాట. అన్నీ మంచికి అని అనుకోవాలి మనము. ఆయన ఏం చేసినా మంచే ఉంటుంది అందులో. కాబట్టి తప్పకుండా ఇందులో నేను సక్సెస్ అవుతాను, భగవంతుడు నన్ను సక్సెస్ చేయిస్తాడు అనుకొని ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. సదా నా శక్తి నీ శక్తి అందే ఇమిడి ఉంది. అది భగవంతుని దగ్గర నుంచి, భగవంతుడన్నా ఒకటే, యూనివర్స్ అన్నా ఒకటే. మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యి భగవంతుని నుంచి శక్తిని, యూనివర్స్ నుంచి శక్తిని మనం లాక్కోవాలన్నమాట. లాక్కోవాలి అంటే మనం ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని మన మైండ్ని యూనివర్స్తో కనెక్ట్ చేయాలి. అంతేగాని మనము అల్లకల్లోలంగా మనసును పెట్టుకొని కూర్చుంటే కనెక్ట్ అవ్వలేమన్నమాట. కాబట్టి దానికి ఎటువంటి సమయం మంచిది? ప్రాతకాల సమయము, సంధ్యా సమయము. కాబట్టి మార్నింగ్ లేవగానే మీకు 6 గంటలకు లేచే అలవాటు ఉందనుకోండి, 5:30కి లేవటం అలవాటు చేసుకొని ఏం చేయాలి, ఆ హాఫ్ అన్ అవర్ ఏం చేయాలి, వంటింట్లోకి వెళ్లకుండా మీ పాటికి మీరు కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇంకేమీ ఆలోచన చేయొద్దు, కేవలం భగవంతుని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. కాసేపు అలా ప్రశాంతంగా, ఎవరితో మాట్లాడద్దు, లేవగానే ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా అలా కూర్చుంటే ఏమవుతుంది, అప్పుడు యూనివర్సల్ ఎనర్జీ అనేది మన లోపలికి వస్తుందన్నమాట. ఛార్జింగ్ చేసుకుంటున్నాం, మనల్ని మనము ఛార్జింగ్ చేసుకుంటున్నాం ఆ రోజు కోసము, ఆ రోజు యొక్క సాధన కోసము, ఆ రోజు యొక్క నిత్య కార్యకలాపాల కోసం మనల్ని మనము ఛార్జింగ్ చేసుకుంటున్నాం అనుకోవాలన్నమాట. అట్లా ప్రతిరోజు మనల్ని మనం ఛార్జింగ్ చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం కాసేపు 6 గంటలు, మార్నింగ్ 6 లోపు, ఈవినింగ్ 6 o'clock అప్పుడు చాలా మంచి టైం అని చెప్తారనమాట. ఆ టైంలో ఏంటంటే ప్రకృతి అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట.
కాబట్టి అట్లా మనము ఆ శక్తిని, భగవంతుని యొక్క శక్తిని మన లోపలికి తీసుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి ప్రతిరోజు అని చెప్తున్నారు. నా జీవితాన్ని నీకు అర్పించి నా ఆలోచనల మరియు పనుల మూలాధారాన్ని నీ అందే కలిగి ఉండని. అది సో నా జీవితాన్ని అర్పించేస్తున్నాను. ఇప్పుడు నేను సేవకి వెళ్తున్నాను, అంత పెద్ద సేవకి వెళ్తున్నాను అంటే నేను ఎప్పుడూ అదే అనుకుంటాను అనమాట. ఇది వివేకానంద స్వామి పని, ఇది నా పని కాదు. స్వామి మీలో ఉన్న జ్ఞానంను నాకొక్క 0.00% నాకు ఇవ్వండి. నేను ఆ ప్రజల ముందు వెళ్ళి ఏం మాట్లాడాలి, ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అంటున్నారు, అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి, ప్రోగ్రామ్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎన్నో ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు చేసినప్పటికీ కూడా ఆ భయం అనేది మనలో ఉండాలన్నమాట. ఆ భయం ఉన్నప్పుడు ఏమవుతుంది, కార్యము చాలా చక్కగా చేయగలుగుతాం. అంతేగాని నాకు ఇంతవరకు నేను ఎన్నో చేశానులే, నాకు అంతా వచ్చు అనుకుంటే ఆ రోజు మళ్ళీ మనకి ఏమీ గుర్తు రాకుండా అయిపోతుంది అనమాట. ఈ వివేకానంద స్వామి లాంటి వాళ్ళే చికాగో స్పీచ్ ఇచ్చేటప్పుడు చాలా భయపడ్డాడంట ఆయన కూడా. ఆ భయం అనేది ఉండాలన్నమాట. అన్ని పుస్తకాలు చదివారు ఆయన, అంత జ్ఞానం సంపాదించుకున్నారు, అయినప్పటికీ కూడా అయ్యో నేనేం మాట్లాడుతానో అని భయపడి సరస్వతి దేవిని గుర్తు తెచ్చుకొని, వారి గురువు అయినటువంటి రామకృష్ణ వారిని గుర్తు తెచ్చుకొని అప్పుడు మొదలు పెడితే ఏమైంది, ఆ స్పీచ్ అంతా ఇప్పుడు 10 పుస్తకాల్లో లభిస్తుంది మనకి. లేవండి మేల్కొనండి అనే సిరీస్లో 10 పుస్తకాలు తయారయ్యాయి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా. అంత మాట్లాడారు, ప్రతి సబ్జెక్ట్ గురించి మాట్లాడారు అనమాట. కాబట్టి మనం భగవంతుని అంతగా ఆధారపడాలి, భగవంతుని మీద. అంతా నీదే, నువ్వే చేయించు, నాకు శక్తినివ్వు, నేను నీ చేతిలో పరికరాన్ని. పరికరం అన్నప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ ఉందనుకోండి, ఆ నైఫ్ని మనము డాక్టరు పేషెంట్కి ఆపరేషన్ చేయడానికైనా ఉపయోగించవచ్చు, లేదా ఎవరైనా దొంగలు దారిదోపిడీ చేయడానికైనా, ఎవరినైనా హత్య చేయడానికైనా ఉపయోగించవచ్చు కదా. నైఫ్ది కాదు కదా తప్పు, దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారో వాళ్ళది తప్పు, అంతే కదా. కాబట్టి మనం ఎట్లా ఉండాలి, ఇప్పుడు నైఫ్కి ఏమైనా ఆలోచన శక్తి ఉంటుందా, కత్తికి ఏముండదు కదా. అట్లా మనం తయారవ్వాలన్నమాట. ఇప్పుడు ఎవరైతే సేవకు వెళ్ళాలి అనుకుంటున్నారో, సేవ అని అడిగారు కాలుపల్లి వాళ్ళు కూడా, మేము సేవ చేస్తాము, సేవకు పిలిచండి అన్నారు. సో మీరు మీ ఊర్లోనే సేవ చేయండి చాలు. ఏం సేవ చేయాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉంటే అమ్మ పలానా ప్రోగ్రామ్ ఉందని కనెక్ట్ చేయండి, అట్లా వాళ్ళకి మేము క్లాసెస్ చెప్తాం. అది కూడా చాలా మంచి సేవ అనమాట. కాబట్టి ఏం చెప్తున్నాం కాబట్టి మనము ఎవరైతే సేవకు వెళ్తున్నారో వాళ్ళు ఎలా తయారవ్వాలంటే ఒక పరికరం లాగా తయారవ్వాలన్నమాట. పరికరానికి మనసు ఉండదు, ఇంకేముండదు. కాబట్టి మనకు ఫీలింగ్స్ అనేవి, ఎమోషన్స్ అవన్నీ ఉండకూడదు అనమాట. ఎవరైనా ఒక మాట అంటారు వచ్చి, దాన్ని భరించాలి. ఎవరైనా పొగుడుతారు, దాన్ని కరెక్ట్గా తీసుకోవాలి. పొగిడితే పైకి ఎక్కకూడదు, ఎవరైనా తిట్టినా కిందికి పడిపోకూడదు అనమాట. అట్లా అంత శక్తి మనకు ఉన్నప్పుడే మనము భగవంతుని చేతిలో పరికరంగా మారుతాం అనమాట. ఎన్నో ఒడిదుడుకులు చూసుంటాం కదా, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు సేవలు చేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము. ఇప్పుడు కొంతమంది నంబర్స్ ఇస్తారు, ఫోన్ మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది జెంట్స్, మా నంబర్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది కదా, కొంతమంది జెంట్స్ అనవసరంగా ఫోన్లు చేసి విసిగించేవారు. ఎన్నో చూశాను అనమాట జీవితంలో. ఎన్నో చూసిన తర్వాత ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్తున్నాము. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా వెళ్ళగలుగుతాము, ఎందుకంటే ఏదొచ్చినా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాడు భగవంతుడు అనే ధైర్యంతో వెళ్తున్నాం. కాబట్టి మనం ముందు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, సాధన చేయాలి. మనము భగవంతుని చేతిలో మనం పరికరంగా మారాలి. నేను భగవంతుని బిడ్డగా మారాలి. భగవంతుని బిడ్డగా మారితే ఏమవుతుంది, భగవంతుని యొక్క సృష్టికి మనం సేవ చేస్తూ ఉంటాం. మనం సృష్టికి సేవ చేస్తుంటే మన ఇంట్లో మనం ఎవరినైతే బిడ్డల్ని కన్నామో, ఎవరినైతే భర్తని ఎవరినైతే కట్టుకున్నామో వాళ్ళందరి రక్షణ బాధ్యత భగవంతుడిదే. అది 100%. అది మనం ఒక ఎల్ఐసి తీసుకుంటే మనం ఎంత ప్రశాంతంగా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, మన హెల్త్కి ఇంకేం ప్రాబ్లం లేదని ప్రశాంతంగా ఉంటాం కదా. అట్లాంటిదే, దానికంటే ఇంకెంతో గొప్పదనమాట భగవంతుని మీద ఆధారపడడం అనేది. కాబట్టి భగవంతుని చేతిలో పరికరం అవ్వాలి, భగవంతుని బిడ్డగా నేను మారాలి, భగవంతుని దివ్య గుణాలు నాలో నింపుకోవాలి అని మనం సర్వదా వివేచన చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడితో ఈ క్లాస్ ముగిద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.